ఇదిగో ఇదే అసలు సిసలైన ఫార్ములా. ఎంతో మంది దీనికోసం వెతికితే చివరికి డారియలకు దొరికింది. మిస్టరీ వీడింది. సలాఫియా ఆ డెడ్ బాడీలో గ్లిజరిన్, ఫార్మలిన్, సల్సిలిక్ యాసిడ్ మిశ్రమాన్ని ఇంజెక్ట్ చేశాడు. జింక్ సల్ఫైడ్, క్లోరైడ్ దానికి కలిపి ఆల్కహాల్లో ముంచుతున్నాడు. అత్యంత పరిశుభ్రంగా, తాజాగా ఉండడానికి ఇదే కారణం. ఇదే ఫార్ములాని ఇప్పుడు కూడా వాడుతున్నారు. కానీ 100 సంవత్సరాల క్రితమే దాన్ని సలాఫియా కనిపెట్టాడు. ఆధారాలైతే అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇంకెన్నాళ్ల పాటు ఈ మమ్మీ ఇంత అద్భుతంగా ఉంటుంది? బయట వాతావరణ పరిస్థితులు ఇప్పటికే మమ్మీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాతావరణ మార్పులతో కొన్ని పుర్రెలపై విపరీతమైన తేమ పేరుకుపోతోంది. సాధారణంగా పుర్రెలకి 50% తేమ వాతావరణం అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ తేమ 80% ఉంది. దీంతో మమ్మీలు పూర్తిగా దెబ్బతింటాయి. కానీ రోజాలియా నిత్య నూతనంగా కనిపిస్తోంది. దీనికి కారణాలేంటో అత్యాధునిక టెక్నాలజీ అన్వేషిస్తుందేమో చూడాలి. రోజాలియా మైనపు బొమ్మ కాదని సైంటిస్టులు ఎలా తేల్చారు? ఏ ఆధునిక టెక్నాలజీతో రోజాని స్కాన్ చేశారు? స్కానింగ్ చెప్పిన నిజాలేంటి? మిగిలిన మమ్మీలతో పోలిస్తే ఆ చిట్టి మమ్మీ ప్రత్యేకతలేంటి? స్కానింగ్ రిపోర్ట్ చెప్పిన వింత విషయాలు నిపుణుల్ని అబ్బురపరిచాయి. లేటెస్ట్ టెక్నాలజీతో పరిశోధన. సాధారణంగా బతికున్న మనిషిని స్కాన్ చేయాల్సిన పరికరం ఇప్పుడు శవాన్ని పరీక్ష చేయనుంది. రోజాలియాతో పాటు 20 మమ్మీలని టెస్ట్ చేయడానికి సైంటిస్టులు సిద్ధమయ్యారు. సైజులో తరుగుదల. తారీఖులు, దస్తావేజులు అబద్ధం చెప్పొచ్చు. కానీ మమ్మీలు చెప్పవన్నది సైంటిస్టుల విశ్వాసం. జాగ్రత్తగా గమనిస్తే గత కొద్ది కాలంగా ఇవి నెమ్మదిగా తరిగిపోతున్నాయి. ఈ తరుగుదలను కూడా పసిగట్టే స్కానర్లు ఇక్కడ ఉన్నాయి. శరీరంలోని ప్రతి పొరను స్కాన్ చేయగల సామర్థ్యం గలది ఈ మిషన్. ఇది అందించిన సమాచారాన్ని విశ్లేషించి మమ్మీలను మరింత జాగ్రత్తగా భద్రపరిచే విధానాన్ని కనుక్కుంటారు. మరోపక్క ఈ స్కానింగ్ ద్వారా అలనాటి వ్యాధుల్ని గుర్తించగలిగితే అప్పటి జీవన విధానాన్ని అంచనా వేయొచ్చన్నది సైంటిస్టుల విశ్వాసం. మమ్మీలన్నింటినీ స్కాన్ చేసి ఫలితాలను వివిధ కోణాల్లో విశ్లేషించారు. తరుగుదలకు అసలు కారణం తేమ అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సమయం రానే వచ్చింది. రోజాలియాను టెస్ట్ చేయడానికి టైం దగ్గర పడింది. నిజానికి ఆ బుల్లి మమ్మీని స్కానర్ దగ్గరికి తీసుకురావడం చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కానీ రహస్యాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఇది. సంవత్సరాల్లో తొలిసారిగా ఆ అందాల మమ్మీని అక్కడి నుంచి కదిపారు. ఏ మాత్రం కదిలినా మమ్మీ మొత్తం నాశనమవుతుంది. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడిన సంపద బుగ్గిపాలవుతుంది. మిగిలిన మమ్మీలను స్కాన్ చేసినంత సులువు కాదు ఈ దేహాన్ని టెస్ట్ చేయడం. చివరకు సిటీ టెక్నాలజీ అయినా రోజాలియా గుట్టు విప్పుతుందేమో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బ్యాడ్ లక్. స్కాన్ రిపోర్ట్లో ఏమీ కనిపించడం లేదు. ఇది సక్సెస్ కాకపోతే సలాఫియా ఆమెను భద్రపరిచిన విధానం ప్రపంచానికి తెలియకుండా రహస్యంగానే మిగిలిపోతుంది. సైంటిస్టులు మరోసారి ప్రయత్నించారు. ఈసారి స్కాన్ క్లియర్ గా వచ్చింది. దానికి తోడు ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మెదడు, కళ్ళు, వెన్నెముక అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఆమె చనిపోయింది అన్న మాటే కాని ఆ శరీరంలోని ప్రతి అవయవం భద్రంగా ఉంది.
ఆశ్చర్యపరిచే ఫలితాలు. రోజాలియా నకిలీ కాదు. సైంటిస్టుల పరంగా ఇదో అద్భుతం. ప్రపంచంలో మరే ఇతర మమ్మీకి లేని ఆకారం రోజాలియా సొంతం. చివరకు పూర్తిస్థాయి చిత్రాలతో ఓ విషయం స్పష్టమైంది. అది సలాఫియా తయారు చేసిన మైనపు బొమ్మ కాదని రుజువైంది. సలాఫియా గొప్పతనం. రోజాలియా అందమైన ముఖాన్ని మాత్రమే భద్రపరిచి ఊరుకోలేదు. పూర్తిస్థాయి దేహాన్ని జాగ్రత్తగా ఉంచిన సలాఫియా గొప్పవాడు అనిపించుకున్నాడు. డిసెంబర్ 8, 1920కి ఆ మమ్మీని పూర్తిస్థాయిలో భద్రపరచగలిగాడు. మిగిలిన మమ్మీల్లా రోజాలియాకు పెట్టుడు కళ్ళు అమర్చలేదు. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి. పూర్తిస్థాయి చిత్రం చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆమె బాడీ అంతర్నిర్మాణం బతికున్న మనిషిని గుర్తు చేస్తోంది. ఆ పూర్తిస్థాయి నివేదిక వాళ్లకు సరికొత్త ప్రయోగాలకు అవకాశం కల్పించింది. ఎలా భద్రపరిచారు? రోజాలియా తలలో కొంత భాగం ఖాళీగా కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఆమె తల కింద సలాఫియా ఓ నిండు బాటిల్ పెట్టాడు. కానీ తర్వాత అది ఎందుకు ఖాళీగా కనిపిస్తోంది? ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. ఆమెను భద్రపరిచే విధానాన్ని తెలుసుకోగలిగితే ఈ సందేహానికి సమాధానం దొరుకుతుందేమో. తరిగిపోతున్న ఆ అద్భుత మమ్మీని సైంటిస్టులు కాపాడారా? ఆ అరుదైన సంపదను భావితరాలకు అందించడానికి ఏ టెక్నాలజీని అనుసరించారు? సైంటిస్టుల ప్రయత్నాలకు ఆస్ట్రమ్ అధికారులు ఓకే చెప్పారా? ఉత్కంఠగా సాగిన పరిశోధన ప్రయాణం మీకోసం. తగ్గిపోతున్న రోజాలియా మమ్మీ. ఆ చిన్నారి మమ్మీ చుట్టూ తేమ శాతం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మమ్మీ ఆకారం మారిపోతోంది. కొన్నాళ్లు పోతే రోజాలియాను ఎంత సజీవంగా చూడలేమేమో అన్న ఆందోళనతో సైంటిస్టులు కొత్త ప్రణాళిక రచించారు. ఇప్పుడున్న గ్లాస్ రోజాలియాను ఎంతో కాలం కాపాడలేదు. ఆ అరుదైన సంపదను ఎలాగైనా దక్కించుకోవాలన్న తపనతో సరికొత్త ఏర్పాటు కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా జింక్ ఓ మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీని సంప్రదించాడు. తేమ నుంచి మమ్మీని కాపాడేలా ఓ స్పెషల్ క్యాబినెట్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. కానీ దీన్ని తయారు చేసే ముందు డారియల్ ఆశ్రమం వారి అనుమతి కోసం ప్రయత్నించాడు. ఆ డిజైన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాళ్లకు వివరించి మమ్మీని శాశ్వతంగా కాపాడుతామని హామీ ఇచ్చాడు. ఇంజనీర్లు డిజైన్ ప్రారంభించారు. బయట వాయువులు లోపలికి ప్రవేశించకుండా దీన్ని రూపొందిస్తున్నారు. లోపలి నైట్రోజన్ వాయువు మాత్రమే బేబీని కాపాడేలా తయారు చేస్తున్నారు. రోజాలియా కనిపించే విధంగా అంగుళం మందం గల గాజు గ్లాసుని వంచుతున్నారు. 7 గంటల పాటు 500 డిగ్రీల వేడిలో దాన్ని తాము అనుకున్న విధంగా మలిచారు. ఇది మమ్మీని ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల నుంచి కాపాడుతుంది. అప్పుడే పూర్తయిపోలేదు. ఆ గాజుకి ప్రత్యేకమైన ఫిల్టర్లను అతికించారు. ఫోటోలు తీసినప్పుడు పడే ఫ్లాష్ నుంచి ఆ ఫిల్టర్లు కాపాడతాయి. మొత్తంగా 5 మాసాలు కష్టపడి ఆధునిక టెక్నాలజీతో సరికొత్త క్యాబినెట్ ని తయారు చేశారు. ఇదే రోజాలియాను ఉంచడానికి తయారు చేసిన బాక్స్. క్యాబినెట్ తయారు చేయడం ఒక ఎత్తైతే ఆ చిట్టి మమ్మీని అక్కడికి తేవడం మరో ఎత్తు. 600 అడుగుల దూరం వరకు దీన్ని కదిలించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అత్యంత అరుదైన సంపద కాలగర్భంలో కలిసిపోతుంది. మమ్మీని తరలించడం అంత సులువైన పని కాదు. ఇలా కదిలించడం ఇది రెండోసారి. చరిత్రలో ఇదే చివరిసారి కూడా అవుతుంది. ఇదే ఆశాభావంతో ఎలాగైతేనేం సైంటిస్టులు అనుకున్న చోటికి జాగ్రత్తగా తరలించారు.
సలాఫియా మాదిరిగానే వీళ్లు కూడా ఫార్మలిన్ రసాయనాన్ని వాడి పై గ్లాసుని జాగ్రత్తగా తొలగించారు. ఇప్పటికి కూడా సైంటిస్టులకు టెన్షనే. ఏమాత్రం తేడా వచ్చినా ఆ పేటిక పగిలిపోతుంది. ఇన్నాళ్ల శ్రమ వృధా అవుతుంది. ఎట్టకేలకు విజయం సాధించారు. ఆ గ్లాసుని తొలగించారు. ఇప్పుడు రోజాలియా పేటికను క్యాబినెట్ లో పెడుతున్నారు. ఇప్పుడు క్యాబినెట్ గ్లాసు పగిలిన డేంజరే. చివరకు ఆ చిట్టి తల్లిని లోపల పెట్టి ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి స్థాయి విజయం. ఆ క్యాబినెట్ ని నైట్రోజన్ వాయువుతో నింపి లోపలి తేమను 65% దాకా ఉంచారు. ఈ తేమతో మమ్మీ పూర్తిగా పొడిబారిపోదు. ఇప్పుడు రోజాలియాకు ఎలాంటి ముప్పు లేదు. శాశ్వతంగా ఆ చిన్నారి చాలా భద్రంగా ఉంటుంది. సైంటిస్టుల కల నెరవేరింది. ఆ అద్భుత సంపద ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ మాయావి ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాటి రహస్యాలను బయటపెడుతోంది. కానీ ఆ విచిత్రాలను అంతే భద్రంగా దాచుకోవడానికి సాగుతున్న ప్రయత్నాలు తక్కువే అనే చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ లిటిల్ మమ్మీని తర్వాతి తరాలకు అందించేందుకు నిపుణులు చేసిన కృషి అభినందనీయం.